రాష్ట్రాలకు ఎప్పుడు రాబోతా ఉన్నారు? వస్తాం, కొద్దిగా టైం పడుతుంది, టైం తీసుకొని వస్తాము. దర్శనానికి వెళ్తున్నాము, బట్ ఎక్కడున్నామని చెప్పము. సరే, మీ లొకేషన్ చెప్పకండి, కానీ మొత్తానికి దర్శనానికి వెళ్తున్నారు. నిన్న పెళ్ళైన తర్వాత ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది వర్షిని? ఇంతకు ముందేమో నువ్వు ఇండివిజువల్ సింగిల్, శ్రీనివాస్ అంటే అఘోరి కూడా ఇండివిజువల్, కానీ ఇప్పుడు మీరు దంపతులు కాబట్టి పెళ్ళైన తర్వాత నిన్న రాత్రి ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? గురుగారి దగ్గర ఉన్నాము. అక్కడ ఒక భజన అనేది ఏర్పాటు చేశారు. ఆ వీడియో మీకు రాలేదనుకుంటా, మేము పెడతాం. ఇప్పుడు నైట్ అంతా డాన్స్ లేసి భజన పాటలు పాటలు ఏర్పాటు చేశారు. అంటే ఒక మినీ రిసెప్షన్ లాగా అనుకోండి. ఓకే ఓకే, చాలా ఘనంగా చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. కనబడుతుంది మంగళసూత్రం. యా, మీ మెడలో మంగళసూత్రం కనబడుతుంది. ఒక్కసారి చూపియండి మళ్ళీ ప్రజలందరికి. యా, చూడండి. ఇది అమ్మవారి మెడలో నుంచి వచ్చింది, ఇదేమో ఈయన కట్టింది. రెండు. ఓకే, ఆ బ్లాక్ ది అమ్మవారి మెడలో ఉన్న తాడు, ఇది అమ్మవారి మెల్లకెళ్ళి కాళీమాత నిన్న మీరు ఏదైతే చూసారో అమ్మవారి మెల్లకెళ్ళి స్వయంభూగా తీసుకొని గురుగారి చేతుల మీదకెళ్ళి నాకు ఇచ్చి నేను కట్టడం జరిగింది. ఇది గుడి ప్రయాణాలేనా, హనీమూన్ అట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా? గుడి ప్రయాణాలే మాకు పెద్ద హనీమూన్. దర్శనాలు చేసుకుంటే చాలు, అంతే. కొత్త జంట ఎక్కడ హనీమూన్ లాంటి ప్లానింగ్ లేదు? అలా ఏం లేదన్నా. మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు శ్రీవర్షిని, మీ ఇద్దరి ముఖాల్లో మాత్రం ఆ సంతోషం కనబడతా ఉంది. హ్యాపీగా ఉన్నారు, కుటుంబాలకు దూరంగా ఉన్నారు. కానీ మీ పెళ్లి రెండు రాష్ట్రాల ప్రజలు, కనీసం జోగినీలు గాని, ట్రాన్స్జెండర్లు గాని, హిందూ భక్తులు గాని, హిందూ సమాజం గాని, అఘోరిని ప్రేమించే దీవించే ఆశీస్సులు తీసుకున్నటువంటి ఫ్యాన్స్ కూడా ఎవరు మీ పెళ్లిని యాక్సెప్ట్ చేయట్లేదు. పర్లేదన్నా, మేమిద్దరం హ్యాపీగా ఉంటే చాలు, అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే మేము అనుభవించాలా, లేకుంటే వాళ్ళు అనుభవిస్తారా? బాగా ఆకలి అయితే మేము తింటామా, వాళ్ళు తింటారా? మీరే తినాలి, జీవించాల్సింది మేమే. అవును, కలిసి జీవించాల్సింది మేము కాబట్టి మా డిసిజన్. ఎవరో వాళ్ళు మెప్పులు పొందాలి, వాళ్ళ దగ్గర అమ్మ ప్రశంసలు అందుకోవాలి, మాకు అలాంటి ఏం లేవు. జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉన్నాం. అందరి మనసులో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది అడగకూడనటువంటి క్వశ్చన్, కాకపోతే ఏంటంటే ఒక మగ వ్యక్తిగా ఉన్న వ్యక్తి సర్జరీ చేసుకుని ఆడ అవతారం ఎత్తినప్పుడు శ్రీవర్షిని పెళ్లి చేసుకుని తర్వాత భవిష్యత్తు, పిల్లలు, ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్తుంది అనేదే క్వశ్చన్ అందరిది. పిల్లలది ఇప్పుడు చెప్పు. పిల్లలంటే అన్న అది ఒక ప్లాన్ వేసుకున్నాము, బట్ అది సక్సెస్ అయితే ఓకే, లేదంటే మేము డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నాం. దత్తత తీసుకుని చక్కగా పెంచుకుంటాము, వాళ్ళే మాకు సొంత బిడ్డల్లాగా. అంటే మీకు ముందే తెలుసా మాకు పిల్లలు అవ్వరు, మేము అడాప్షన్ తీసుకోవాలని? తెలుసన్నా, కానీ మేము దత్తత తీసుకుని పెంచుకోవడానికి సిద్ధమయ్యే చేసుకున్నాము. అన్ని తెలిసిన శ్రీవర్షిని, ఇంత నాలెడ్జ్ ఉంది, ఒక బీటెక్ స్టూడెంట్, చూడడానికి అందంగా ఉంది, నువ్వు ఒక ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు, నీకు ఏ లోపం లేదు, మంచి కుటుంబం